హాయ్ మాస్టర్స్, ఫర్ యూ మీకోసం ఛానల్కి స్వాగతం సుస్వాగతం. ముందుగా మన జగద్గురువైన బ్రహ్మర్షి పితామ పత్రిజీ గారికి, మన గురుమాతకి నా ఆత్మ ప్రణామాలు మాస్టర్స్. ఓకే మాస్టర్స్, ప్రతిరోజు మన ఛానల్లోని ధ్యానం, స్వాధ్యాయం, సజ్జన సాంగత్యం జరుగుతుంది మాస్టర్స్. అలాగే జూమ్ సెక్షన్లో పాల్గొన్న మాస్టర్లకి, యూట్యూబ్లో చూస్తున్న మాస్టర్లకు కూడా ధన్యవాదాలు తెలుపుకుందాం. ఓకే మాస్టర్స్, ఈరోజు మన ఛానల్కి సీనియర్ పిలువుడు మాస్టర్ గారైన పద్మావతి గారు తెనాల నుంచి వచ్చారు. మేడం గారిని సాదరంగా ఆహ్వానించుకుందాం. ఈరోజు మేడం చెప్పబోయే టాపిక్ టోల్ టెక్ ఒప్పందాలు 5. ఈ గొప్ప ఆత్మజ్ఞానం అందించడానికి మేడం గారికి వెల్కమ్ చెప్దాం మాస్టర్స్. నమస్తే మేడం, వెల్కమ్ మేడం. నమస్తే మేడం, ఆత్మప్రణామాలు. థ్యాంక్ యూ సో మచ్. ముందుగా మన జగద్గురు డాక్టర్ బ్రహ్మజీ పితామహ సుభాష్ పతే సార్కి ఆత్మప్రణామాలు. నేను ఈ ధ్యానంలోకి రావడానికి కారణమైన శ్రీకాళహస్తి వాస్తవ శ్రీ మునిబాబు సార్కి ఆత్మప్రణామాలు. అలాగే మన జూమ్లో పార్టిసిపేట్ అయిన మాస్టర్లకి, యూట్యూబ్లో వీక్షించే మాస్టర్లందరికీ కూడా ఆత్మప్రణామాలు మాస్టర్స్. థ్యాంక్ యూ సో మచ్. మరి ఈ రోజున మనం తీసుకొచ్చుకున్న టాపిక్ టోల్ టెక్ 5 ఒప్పందాలు. అసలు ఈ టోల్ టెక్ అంటే ఏమిటి? ఈ టోల్ టెక్ అన్న పేరు ఎలా వచ్చింది? ఆ ఒప్పందాలు అనేది ఎవరి ద్వారా రావడం జరిగిందనే విషయం విషయంలో చెప్పుకుందాం మాస్టర్. దక్షిణ మెక్సికో అనే దేశంలో ఉన్న ప్రజలందరూ కూడా, మరి రాజకీయవేత్తలు కావచ్చు, ఆధ్యాత్మిక శాస్త్రవేత్తలు అందరూ కావచ్చు, చాలా మంది కూడా వాళ్ళ యొక్క జీవితాల్లో ఏవైతే ఒక విషయాన్ని తెలుసుకుంటారో అవన్నీ కూడా ఖచ్చితంగా వాళ్ళు ఆచరించుకునే ప్రయత్నం చేస్తారంట. ఆ చేసే ప్రయత్నంలో వచ్చే ఒడిదుడుకులు కావచ్చు, మరి ఎన్నో రకాల మనోభావాలు కావచ్చు, వీటన్నింటినీ కూడా ఎదుర్కొంటూ ఎప్పటికప్పుడు కూడా వాటిని సాక్షిగా చూస్తూ వాళ్ళ జీవన గమనాన్ని ఎంతో అద్భుతంగా కొనసాగిస్తూ ఈ ఒప్పందాల్ని మనం ప్రతిరోజు కూడా మన జీవితంలో పాటిస్తున్నామా లేదా అనే విషయాన్ని వాళ్ళ ఆత్మపరిశీలన ఎప్పుడు చేసుకుంటూ ఉంటారంట. వీళ్ళందరూ కూడా ఒక సామూహికంగా ఏర్పడి ఆ యొక్క సమూహానికి టోల్టెక్ అనే పేరుని పెట్టుకున్నారంట వాళ్ళే. ఈ సమూహానికి టోల్టెక్ అని పేరు పెట్టుకొని వీళ్ళందరూ కూడా ఎంతో అద్భుతమైన జీవన విధానాన్ని కొనసాగిస్తూ ఉంటారని ఒక పేరు అన్నమాట వాళ్ళందరికీ. సో వాళ్ళ ద్వారా ఈ యొక్క టోల్టెక్ అనే ఒప్పందాలు రావడం మనకి జరిగింది మాస్టర్స్. అలా ప్రచారం జరిగిందనమాట. అయితే మరి ఈ యొక్క ఈ ఒప్పందాలు మన జీవితంలో అన్వయించుకోవడం అనేది చాలా అంటే చాలా కష్టము. చాలా కష్టమా అంటే చాలా తేలిక. 2 అండి. ఎందుకంటే వాళ్ళు స్వీకరించే విధానాన్ని బట్టి, వాళ్ళ యొక్క సాధన ఫలితాన్ని బట్టి, వాళ్ళ యొక్క ఆలోచన విధానాన్ని వెంటనే మనం మార్చుకొని మన జీవన క్రమాన్ని అభివృద్ధి చేసుకుందామనే తపన కలవారిని బట్టి ఆధారపడి ఉంటుంది మై డియర్ మాస్టర్స్. సో అందువల్ల ఏంటంటే మరి దక్షిణ మెక్సికో ప్రజలే మరి ఆ యొక్క ఒప్పందాన్ని సాధించగలరా? మనం సాధించలేమా? అందువల్ల ఏంటంటే మనందరం కూడా ఎవ్వరమైనా సాధించగలము. ఏ ప్రాంతం వారు అని కాదు. వారు చేసే సాధన ఫలితాన్ని బట్టే ఆధారపడి ఉంటుంది మై ఫ్రెండ్స్. ఓకే. మరి 5 ఒప్పందాలు ఏంటో చూద్దామండి. మరి 5 ఒప్పందాలు, మొట్టమొదటి ఒప్పందం మన వాక్కు దోషరహితముగా ఉండాలి. రెండవది ఏ ఒక్క విషయాన్ని కూడా వ్యక్తిగతంగా తీసుకోవద్దు. మూడవది ఊహాగానాలు చేయవద్దు. నాలుగవది ఎవరి శక్తి మేరకు వారు శ్రమించండి. మరి ఈ 4 ఒప్పందాలతో పాటు ఈ మధ్య మరి మన పరమ గురువులందరూ కూడా మరి ఎందరో ప్రయత్నించి ఇంకొక ఒప్పందాన్ని కూడా జోడిద్దాము. ఎన్ని ఒప్పందాలు జోడించినా కూడా మన జీవితంలో అన్వయించుకొని మన జీవితాన్ని ఆనందభరితంగా చేసుకుంటూ, ఆనందభరితంగా అంటే కష్టాలు, నష్టాలు ఉన్నా కూడా ఆనందంగా జీవితం ఎలా జీవించాలన్నదే మన యొక్క పిరమిడ్ మాస్టర్ల యొక్క ఆధ్యాత్మిక శాస్త్రవేత్తల యొక్క లక్ష్యం మాస్టర్స్. సో ఏదవ ఒప్పందం ఏదంటే మరి గాలి కబుర్లని ప్రాపగాండ చేయవద్దు. సందేహిస్తూనే సత్యం ఏదో తెలుసుకునే ప్రయత్నం చేయండి అనేది 5వ ఒప్పందం అండి. కొద్దిగా అర్థం చేసుకోండి. సందేహిస్తూనే 5వ ఒప్పందం ఏంటో సత్యం ఏంటో తెలుసుకునే ప్రయత్నం చేయండి. కొంచెం లోతుగా వెళ్ళినప్పుడు మనకు అర్థమవుతుందండి. ఓకే మాస్టర్స్. మరి ఇవన్నీ కూడా మన జీవితంలో ప్రతిరోజు కావాల్సినయండి. ప్రతి ఒక్కటి కూడా షడ్వర్గాలైతేనేమి, ఒప్పందాలని కాదు, గుణాలైతేనే కానీ ఇవన్నీ కూడా మన జీవితంలో మన భూమి మీద జన్మ తీసుకొని వచ్చినందుకు మనం ఎన్నో పాఠాలు నేర్చుకోవడం కోసం ఒక విద్యార్థులమై భూమి మీదకి వస్తూ ఉంటామండి పాఠాలు నేర్చుకోవడానికి జన్మలు తీసుకొని. రకరకాలైన పరిస్థితుల్లో మనం కర్మలు ఎంచుకొని వచ్చి జన్మలు అనుభవిస్తూ ఉంటాం అనమాట. అవునా అండి? మరి ఈ అనుభవించే క్రమంలో మనం నేర్చుకునే పాఠాలు ఎట్లాంటివి అంటే
మరి నీ వాక్కుని దోషరహితంగా ఉంచుకో. నువ్వు సరియైన మాటలు మాట్లాడు. సరియైన పదాల్ని ఉపయోగించు. నీ మాట వల్ల ఎవరిని కూడా ఇబ్బంది పెట్టవద్దు. అది మానసికంగా కావచ్చు, వేరే రకంగా కావచ్చు. నీ వాక్కు వల్ల ఎదురు వాళ్ళు సంతోషంగానో, మరి ఎంతో అద్భుతంగా లేకపోయినా పర్వాలేదు కానీ, నీ యొక్క వాక్కుతో వాళ్ళని బాధ పెట్టొద్దు. సరియైన వాక్కులు మాట్లాడాలి అని చెప్తున్నారండి. మరి సరియైన వాక్కు మాట్లాడాలంటే మనకు మనకు కావాల్సిన ఫస్ట్‌ది సరియైన భావన. చూడండి మరి ప్రతిసారి ఏం చెప్పారు? భావనా క్షేత్రము, వాక్‌క్షేత్రము, చేష్టాక్షేత్రం. మరి మరి మన పుస్తకం గూడా వాక్‌క్షేత్రం అనే పేరుతో మరి ప్రచురితం అయ్యి ఉంటుందండి. కానీ ఫస్ట్ లైన్‌లో భావనా క్షేత్రం అనే ఎందుకుంది? ఎందుకంటే మన యొక్క భావనల వల్లే మన యొక్క వాక్కు బయటకొస్తుంది. మన యొక్క సరికాని ఆలోచనలు కావచ్చు, సరియైన ఆలోచనలు కావచ్చు, వాటిని ఆధారం చేసుకొని మన యొక్క వాక్కు బయటకనేది రావడం జరుగుతుంది. దానివల్ల ఎదురువాళ్ళు బాధపడ్డా, ఆనందపడ్డా, ఉత్సాహం పెంపొందించుకున్నా, నిరుత్సాహపడ్డా, మరి ఎన్నో రకాల మనోభావాలను కూడగట్టుకొని మనం ఆలోచన చేసుకుంటూ దాని యొక్క ప్రభావాన్ని అనుభవిస్తూ ఉంటాం కదండీ! సో, అందువల్ల ఏంటంటే అందుకే మన వాక్కు దోషరహితంగా ఉండాలి. ఈ వాక్కులో ఎటువంటి దోషం లేకుండా చక్కగా, ఆనందంగా సరియైన మాటలు మాట్లాడు అని దాని అర్థం మాస్టర్స్. ఇప్పుడు చాలా ఏమైనా 2, 3 ఎగ్జాంపుల్స్ చెప్పుకుందామండి. ఎందుకంటే ఒక విషయం తెలుసుకున్న తర్వాత రకరకాల అనుభవాల ద్వారా మనం దాన్ని అద్భుతంగా అర్థం చేసుకొని, మన జీవితంలో ఆపాదించుకోవడానికి చాలా తేలిగ్గా ఉంటుందండి. ఇప్పుడు ఒక తల్లి, కూతురు ఉన్నారు మాస్టర్స్. ఒక తల్లి, కూతురు ఉన్నప్పుడు ఏమవుతుందంటే ఆ పాప హ్మ్. ఒకరోజు ఏమవుతుంది స్కూల్‌లో ఒక ఫ్యాన్సీ డ్రెస్ కాంపిటీషన్ పెట్టారు పాపకి. అయితే చక్కగా విన్ అయింది. హ్యాపీగా ఇంటికి తిరిగొచ్చి, "అమ్మ, అమ్మ చూడు నేను చాలా బాగున్నాను, అందంగా ఉన్నాను. నాకు ఫస్ట్ ప్రైజ్ వచ్చింది ఫ్యాన్సీ డ్రెస్ కాంపిటీషన్‌లో. నా డ్రెస్ బాగుందా" అని చాలా ఉత్సాహంగా ఇంటికొస్తదండి. కానీ ఆ రోజు ఏమైంది వాళ్ళ మదర్ చాలా మంచివాడు. మరి తల్లి కూతురు పట్ల మంచిగా లేకుండా ఎలా ఉంటుంది చెప్పండి. కానీ అజ్ఞానం అనేది ఉండటం వల్లే ఇయన్ని సమస్యలు వస్తూ ఉంటాయి. సో, ఆ తల్లి ఆ రోజు చాలా చిరాకుగాను, అన్‌ఈజీగా ఉండే స్థితిలో ఉందనమాట. ఉండి ఆమె విసుగు వల్ల "ఏహే! ఏం బావుంది పొద్దుగుల గోల విసిగించుకొని తలనొప్పి పడుకోవాలి. నువ్వు నీ డ్రెస్సు, నీ గిఫ్టు" అని చాలా విసుగ్గా, ఆ అమ్మాయిని చాలా చిన్న చూపుగా మాట్లాడుతుందండి. "నువ్వు, నీ అందం, నీ డ్రెస్ ఏంటి? ఏం బావుందని? నీకు ప్రైజొచ్చింది." ఇలా మాట్లాడేసిందండి ఆ చిరాకులో. చూడండి చిరాకని ఒక్క క్షణంలో ఆమె ఆ మాట అనేసింది. "ఏం బావుంది ఛీ" అంటూ. అది ఆ పిల్ల మనసులో ముద్రగా పడిపోయింది మాస్టర్స్. అంటే నేను బాగోలేదా? నా డ్రెస్ బాలేదా? నేను అందంగా లేనా? నా పాట బాగోలేదా? నా గొంతు బాగోలేదా? నేనెందుకు పనికిరాను? నేనొక వేస్టా? అని ఇన్ని రకాలైన మనోభావాలు ఆమె కూడగట్టుకుంటూ ఉంటుంది. ఇక అదే విధంగా ఆమె పెరిగి పెద్దయ్యే వరకు గూడా ప్రతి దాంట్లో గూడా ముందుకొచ్చేది గాదు. ప్రతి ఏ విషయంలో గూడా వెనక్కే ఉండేది. నా వల్ల గాదు, నేను చేయలేను, నేను చేతకాని దాన్ని, నేను ఏ పని గూడా చేసేదాన్ని, నాకు అర్హురాలిని కాదు అని ప్రతి విషయానికి స్వహింస చేసుకుంటూ ఉంటుందండి. అంటే తనను తాను ఆత్మన్యూనతా భావాలతో ఎప్పుడూ కూడా తనలో టాలెంట్‌ని కూడా అణగదొక్కుకుంటూ ఉంటుందనమాట. ఆ యొక్క మాట యొక్క ప్రభావం వల్ల. చూడండి. పెద్దయిన తర్వాత అప్పుడు అంటుంది వాళ్ళ మదర్ ఒకసారి, "ఏంటే ప్రతిదానికి నాకు వల్ల కాదు, నా చేత కాదు, నేను చేతకానిదాన్నని ఎందుకిట్లా మాట్లాడుకుంటావు? నీలో ఇంత టాలెంట్ ఉండగా" అని చెప్పని అంటది ఒకరోజు. ఇది పెద్దయిన తర్వాత. "అదేంటమ్మా నువ్వే కదా నన్ను చిన్నప్పుడు వేస్టు నువ్వెందుకు కూడా పనికిరావు. నేను ఏం లేదని ఎన్నో నువ్వు చాలా తిట్టావు గదా! చాలా కొట్టావు గదా!" అని చెప్పనంటే, "ఓసి పిచ్చిదానా! ఏదో అప్పుడు నేను చిరాకులోనో, తలనొప్పిలోనో ఉండి నేనేదో కొంచెం విసుగులో ఆ మాట అన్నాను. నువ్వు దాన్ని పట్టుకొని ఇన్నాళ్ళు ఇలా తయారవుతావా నువ్వు?" అని తల్లి అంటుందండి. అవునా! అందుకోసం అన్నావా? అని చెప్పని అంటది. మరి ఈ మధ్య కాలం అంతా గూడా ఆ యొక్క పిల్ల గూడా ప్రశ్నించలా తల్లిని, "అమ్మ నువ్వు ఇట్లా అన్నావు గదా! అందుకే ఇట్లా ఆలోచిస్తున్నావు" అని. ఈ తల్లి గూడా పట్టించుకోలా. ఆ పిల్ల ఎందుకు అందుకులే అని వదిలేస్తూ వచ్చిందనమాట. కానీ ఈ సమయం అంతా ఎంత గడిచిపోయింది మాస్టర్స్. మరి ఈ గడిచిన సమయం అంతా మరలా తిరిగి వస్తుందా అండి? రాదు గదా! అందువల్ల ఏంటంటే మనం మాట్లాడే మాట అనేది చాలా మరి వాక్కు దోషరహితంగా ఉండాలి. ఆలోచించాలి. ఏ మాటకి ఏ అర్థమొస్తుంది? ఎదుటి వాళ్ళు ఏ మాటని ఏ విధంగా స్వీకరిస్తారో అనే విషయం మనం ఖచ్చితంగా మనం అబ్జర్వ్ చేసుకోవాలి. ఏముందిలే మన అమ్మాయే గదా! మన ఫ్రెండే గదా! మన మన పిల్లోడే గదా! మన భర్తే గదా! మన భార్యే కదా! అని ఏదైనా సరే మన అనుకుంటూ ఏదోకటి అనేస్తూ ఉంటామండి తెలియకుండా మనం. కానీ మనోళ్ళే అయినా గూడా వాళ్ళు స్వీకరించే విధానం సరిగా లేనప్పుడు ఎవ్వరైనా ఒకటే. ఆ యొక్క వాక్కు వల్ల వాళ్ళు ఎంతో దిగ్భ్రాంతికి లోనైపోతూ ఉంటారు. అనే విషయం తెలుసుకోండి. సరే ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తాను. ఇది లైవ్ ఓన్ ఎక్స్‌పీరియన్స్ అన్నమాట.
చిన్నప్పుడు నేను కూడా అంతే. మా మదర్ వాళ్ళు కావచ్చు, మా చుట్టాలు, మా బ్రదర్, మా అత్త వాళ్ళందరూ కూడా ఆహ్, హ్మ్, "నీకేం ఆడడం వచ్చే పిచ్చిదానా, తిక్కదానా, నీకు నీ వాయిస్ బాగుండదు" అది ఇది అని అనేవాళ్ళు. నేను కూడా సేమ్ ఏజ్ పెరిగి పెద్దయి చాలా ఏజ్ వచ్చే వరకు కూడా నేను తొందరగా మాట్లాడాలని భయపడేదాన్ని, సిగ్గుపడేదాన్ని. నేనొక వేస్ట్, నేను మాట్లాడితే బాగుండదు, ఎవరికీ నచ్చదు అని అట్లాగే ప్రతి దాంట్లో వెనక్కే ఉండేదాన్ననమాట. ఎప్పుడు కనీసం ఈ మెడిటేషన్‌లోకొచ్చి నేను 4 ఏళ్లయితే, ఈ 4 ఏళ్ల వరకు నా మైండ్ సెట్ అంతే ఉందండి. అంటే నా మీద ఆ ప్రభావం అంతలా పడిందనమాట. అయితే మరి ఇప్పుడు గత 2 ఏళ్లుగా, 3 ఏళ్లుగా ధ్యానంలోకొచ్చిన ఒక 1 అవర్‌కే నాకు కలిగిన నాడీ మండల శుద్ధి వల్ల కావచ్చు, నా యొక్క ధ్యాన సాధన వల్ల కావచ్చు, మరి నేను నేర్చుకునే యొక్క జ్ఞానం వల్ల కావచ్చు, మరి ప్రతిసారి ఒకటే అంటారు. హ్మ్. నీలో ఉన్న టాలెంట్‌ని నువ్వు బయట పెట్టు. నిన్ను నువ్వు అణిగి తొక్కి ఉంచకు. నీలోని ఆ మనోభావాల్ని అణిచి ఉంచమాకు. అనిన తర్వాత ఏ తెలిస్తే ఏ చెప్పు, బి తెలిస్తే బి చెప్పు అని చెప్పిన మాట వినిన తర్వాత నేను ఆశ్చర్యపోయానండి. ఆశ్చర్యపోయి అప్పుడు అన్ ఈ నా ఇప్పటిదాకా నేను ఏదైతే మనసులో పేరబెట్టుకున్నానో అన్నీ కూడా తుడిచిపెట్టుకుపోయినాయి. తుడిచిపెట్టేసేసి నేను చెప్పడం మొదలుపెట్టేసా. ఏది ఎవరు నన్ను కామెంట్ చేసినా పర్వాలా. మొహం మీదొచ్చి అన్నా కూడా పర్వాలా. నేను చెప్పాలి. నా అనుభవాన్ని తెలియచెప్పాలి. ధ్యాన సాధన అంటే ఇలా ఉంటుందని తెలియచెప్పాలి. మనకి జ్ఞానం వస్తే మనలో వచ్చిన మార్పులు ఎలా ఉంటాయో నేను తెలియచెప్పాలి. అని రకరకాల టాపిక్స్, రకరకాల స్వాధ్యాయం వల్ల నేను ఈ విధంగా ఈరోజు చెప్తూ వస్తున్నాను మాస్టర్స్. మరి ఈ రోజున పద్మ మేడం ఈరోజు క్లాస్ చెప్తారా అని మాస్టర్లు నన్ను అడుగుతుంటే నేను ఎంతో ఆనందపడుతున్నాను. మరి ఏ ఒక్కళ్ళకి కూడా ఈ మేడం మాట్లాడితే అసలు బావుండదన్న ఒక ఫీలింగ్ ఉంటే ఎవ్వరు కూడా మనల్ని మాట్లాడు అని అనరండి. అంటే ఆ యొక్క మనోభావాల్ని తీసేసుకొని ముందడుగులు వేసే ప్రయత్నాలు చేస్తా ఉంటే ఎంత అద్భుతంగా ఉంటుందో. మరి వాళ్ళ యొక్క వాక్కు నా మీద ఇన్నాళ్ళు ఎలా ప్రభావితం చూయించింది. మరి హఠాత్తుగా పత్రి సార్ యొక్క మాటలు నా మీద ఎలాంటి ప్రభావితం చూపించినియి. పత్రి సార్ మాటల ప్రభావం వల్లనే నేను ముందడుగులు వేశాను క్లాసులు చెప్పడానికని నేను 100% బల్లగుద్ది చెప్పగలనండి. వాక్కు యొక్క ప్రభావం అలా ఉంటుంది. ఓకే. ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తా మాస్టర్స్. మొన్న ఓ రోజు ఒక ఫంక్షన్‌కెళ్ళాననమాట. అబ్జర్వ్ చేస్తూ ఉన్నా. ఎవరి మాటలు ఎలా ఉన్నాయి? ఏంటి? ఎట్లా మాట్లాడతారసలు? అవన్నీ ఈ మెడిటేషన్‌లోకొచ్చిన తర్వాత ఈ అబ్జర్వేషన్ ఎక్కువైంది. ఎక్కడికెళ్తే ఎట్లాంటోళ్ళు ఉంటారా? వాళ్ళెట్లా హ్యాండిల్ చేస్తుంటారా? మన భూమి మీద ఎన్నో రకాల మనసులు కనబడుతూ ఉంటారు అని. సరే ఒక చిన్న పిల్ల 10 ఏళ్ల పాపకి ఫంక్షన్ అన్నమాట. ఒడీల ఫంక్షన్ అన్నమాట. ఫంక్షన్ అయింతా అయిపోయింది. చక్కగా అమ్మాయి ఎంజాయ్ చేస్తుంది. ఎవరో ఒక పెద్దాయనొచ్చి మరి స్కూల్ టీచరో వాళ్ళ చుట్టమో నాకు తెలీదండి. ఆ అమ్మాయి "మీ తాత నీకు ఫంక్షన్ బాగా చేశాడే! భలే ఆనందంగా ఎగిరి గంతులేస్తున్నావు. వెరీ హ్యాపీనా?" అన్నారు. ఓకే. అంతవరకు బానే ఉంది. హ్మ్. ఫంక్షన్ బాగా చేసి నిన్ను ఆనందపరిచారుగా. నువ్వు బాగా చదువుకోవాలి. అన్నిట్లో ఫస్ట్ రావాలి. నువ్వు అట్లా ఉండాలి. నువ్వు ఇట్లుండాలి అని చెప్పడం మొదలుపెట్టారండి. ఆ పిల్ల అప్పటిదాకా సరదాగా ఉన్న అమ్మాయి కాస్త బుంగమూతి పెట్టుకొని, దిగులు మొహం పెట్టుకొని, కనీసం పావుగంట సేపు తిరగడం నేను చూసా మాస్టర్స్. కానీ చెప్పని విషయాలు తప్పేం కాదు. చెప్పిన విషయాలు కరెక్టే. ఏ సమయంలో చెప్పాలి అనేదే అక్కడ మనం ఆలోచించాల్సిన విషయము. వెళ్లి ఇప్పుడు ఎంజాయ్ చేస్తూ సరదాగా మూమెంట్‌లో చుట్టాలందరితో, స్నేహితులతో ఆనందంగా సరదాగా ఉన్న మూడ్‌లో ఉన్నప్పుడు ఇలాంటివి చెప్పకూడదు. ఎందుకంటే వాళ్ళకి అంత ఆలోచన ఉండదు కదా అండి. నా మంచి కోసమే చెప్పారు. నా కోసమే కదా చెప్పింది. నేను బాధపడకూడదు. నేను ఫీల్ అవ్వకూడదు. వాళ్ళకంత ఉండదు కదా అండి అనుభవం. చిన్న పిల్లలు 10 ఏళ్ల వయసుకి. పెద్దవాళ్ళే ఆలోచించుకోలేకపోతుంటే 10 ఏళ్ల వయసు పిల్లలు ఎలా ఆలోచించుకుంటారు? మనం మాట్లాడే మాటే మనమే కంట్రోల్‌లో పెట్టుకొని పిల్లల్ని ఎంకరేజ్ చేసేలాగా మాట్లాడే విధంగా మాట్లాడాలి. ఏదైనా చెప్పినప్పుడు. మరలా ఆ అమ్మాయి ఔట్ ఆఫ్ మూడ్ నుంచి బయటపడడానికి పావుగంట పట్టింది మాస్టర్స్ నేను గమనించాను. అంటే ఒకళ్ళ యొక్క మాట యొక్క ప్రభావం ఎలా ఉంటుందంటే మరి వ్యక్తుల మీద ఆన్ ది స్పాట్‌లోనే వాళ్ళ యొక్క మైండ్ సెట్ మారిపోతుంది మాస్టర్స్. మరి మనకి ఈ యొక్క ధ్యానము, ఈ యొక్క జ్ఞానం అనేది ఊరికే పంచల మాస్టర్‌లు. కనీసం నువ్వు ఇప్పుడు ధ్యానంలోకొచ్చావు, నువ్వు ధ్యానం చేస్తున్నావు, జ్ఞానం సంపాదిస్తున్నావు. కనీసం ఇప్పుడన్నా నువ్వు నేర్చుకో. సరిగ్గా ఆలోచించడం నేర్చుకో. సరిగ్గా మాట్లాడడం నేర్చుకో. ఏ సమయంలో ఎంతవరకు మాత్రమే మాట్లాడాలి. ఏముందిలే ఇదేముంది మా అబ్బాయేగా, మా ఫ్రెండేగా, నా సంగతి వాళ్ళకి తెలుసులే నేను ఇంతే మాట్లాడతాను. నా మాట తీరు ఇంతే అని అంటారండి. ఇంతే అనేది మార్చుకోండి. మాట తీరును మార్చుకోండి. మన మాట వల్ల ఎదురువాళ్ళు సంతోషపడకపోయినా బాధపడకుండా ఉంటే చాలు. వాళ్ళు ఎదక్కపోయినా పర్వాలేదు గానీ డౌన్ కాకుండా ఉంటే చాలు. వాళ్ళు కష్టాల్లో ఉన్నప్పుడు మన యొక్క మాట ఒక్కొక్కళ్ళని మరి ఎంత అద్భుతంగా మనల్ని వాళ్ళకి ప్రభావితం చేస్తుందంటే,
వాళ్ళ కష్టాలు, నష్టాలు మర్చిపోయి మరలా వాళ్ళు తిరిగి వాళ్ళ జీవితాల్లో హాయిగా జీవించగలిగే ఒక ఉత్ప్రేరకమైన మాటలు మనం అందించగలగాలి మనకు చేతనైతే. అంతేగాని వాళ్ళని మనం దిగ్భ్రాంతికి లోనయ్యే విధంగా మనం మాట్లాడకూడదు అనే విషయాన్ని మనం తెలియపరుస్తూ ఉండాలి మై డియర్ ఫ్రెండ్స్. మరలా ఒక క్యాన్సర్ రోగి కూడా అంతే. నీకు క్యాన్సర్ లేదు అంటే, ఆ రిపోర్టులు మారిన తర్వాత క్యాన్సర్ లేకపోయినా సరే నాకు క్యాన్సర్ ఉంది అనే ఒక మనోభావం వల్ల అనారోగ్య పాలైపోతాడండి. పూర్తిగా అనారోగ్య పాలైపోతాడు. ఎవరికైతే క్యాన్సర్ ఉన్న పేషెంట్ క్యాన్సర్ లేదు అనే ఒక రిపోర్ట్ వస్తే, అసలు క్యాన్సర్ ఉన్నా కూడా లేదు అనే ఒక మనోభావన వల్ల పూర్తిగా క్యాన్సర్ జబ్బుని నయం చేసుకోవడం జరిగిందండి. చూడండి ఇక్కడ ఆలోచన విధానమే ఎలా ఉందంటే హ్మ్. లేదు అనుకుని మనల్ని మనం మోటివేట్ చేసుకున్నా, దాని తగ్గట్లు మనం ఉత్సాహంగా మనం తయారవుతాం. అదే ఉంది అని మనల్ని మనం దిగ్భ్రాంతికి లోను చేసుకున్నా, మనమే డౌన్ ఫాల్స్ అయిపోతూ ఉంటాం. అందువల్ల ఇక్కడ ఈ మన ఆలోచనని, మన యొక్క భావనా క్షేత్రాన్ని, మన యొక్క వాక్ క్షేత్రాన్ని మనం అద్భుతంగా మనం పెట్టుకోగలను అని తెలియపరుస్తున్నారు. మాస్టర్స్ ఈ విషయంలో మరి నా ఓన్ ఎక్స్‌పీరియన్స్ కూడా ఒకటుందండి. మరి ఒక ఒక 2 ఇయర్స్ బ్యాక్ నాకు బ్రెయిన్ స్ట్రోక్ వచ్చి పెరాలిసిస్ వచ్చిందండి. ఆ టైంలో ఫుల్‌గా మెమరీ లాస్ వస్తది అని చెప్పన్నారు డాక్టర్ గారు. వస్తదో లేదో నాకు తెలీదు. నేను విన్నా అంతే. సరే విన్న తర్వాత కొన్ని రోజులకి కొన్ని కొన్ని మర్చిపోతున్నా. ఏంటివి ఇప్పటికిప్పుడు మాట్లాడుకున్న విషయం మర్చిపోతున్నాను ఏంటబ్బా! అని చెప్పి అనిపించింది. అనిపించి లేదు లేదు. నేను మెమరీ లాస్ పేషెంట్‌గా నేను ఉండిపోకూడదు. నేను నా మెమరీ ఫుల్‌గా ఉంది అన్న ఒక పాజిటివ్ థాట్ నాకు నేను ఇచ్చుకొని, అప్పటినుంచి ఇంకా ఎక్కువ పుస్తకాలు చదవటం, ఇంకా ఎక్కువ ధ్యానం చేయటం, ఇంకా ఎక్కువ క్లాసులు చెప్పడం. మరి క్లాస్ చెప్పేటప్పుడు కూడా మధ్యలో ఒక్కొక్కసారి పాయింట్ మిస్ అవుతుంటదండి. మిస్ అయిపోయినప్పుడు నేను భయపడను. ఆ మిస్ అయిపోయిన పాయింట్‌ని మరలా అనుకోకుండా ఇంకో పాయింట్‌ని యాడ్ చేసి, దాన్ని విషయం చక్కగా కన్వే అయ్యేలాగా నేను ప్రయత్నిస్తాను మాస్టర్స్. అంటే నా బ్రెయిన్‌ని ఎప్పటికప్పుడు అలర్ట్‌గా ఉండేలాగా నన్ను నేను మోటివేట్ చేసుకుంటున్నా. మన డాక్టర్లు ఏవైతే చెప్పారో మెమరీ లాస్ వస్తుంది, మర్చిపోతుంటావు. నువ్వేం ఫీల్ అవ్వక్కర్లేదులే అని వాళ్ళ మాటలు పట్టుకుంటే నేను మర్చిపోతున్నా, నాకేమి గుర్తు ఉండవు అని చెప్పి నన్ను నేనే మోటివేట్ చేసుకొని ఉంటే, ఈ పాటికి నేను ఒక పిచ్చిదానిలా తయారైపోయి ఉండేదాన్ని. ఎన్నో రకాలైన పరిస్థితుల వల్ల. కానీ ఇప్పటికి అద్భుతమైన జీవన విధానాన్ని గత 2 ఏళ్లుగా నేను ప్రతి సందర్భాన్ని, ప్రతి అనారోగ్యం కావచ్చు, వేరే వేరే పరిస్థితులు కావచ్చు, అనుకోకుండా వచ్చిన సంఘటనలు కావచ్చు, మరి ఎప్పటికప్పుడు కూడా మన గౌతమ బుద్ధుల వారు ఎట్లా మన ప్రతి సందర్భాన్ని అనుకోకుండా వచ్చిన దాన్ని, ఇది మనం తెచ్చుకున్న ఎంపిక నేను జ్ఞప్తిగా ఉంచుకోవాలని అన్నారో, ఆ యొక్క ప్రయత్నం నేను చేస్తూ ఉండబట్టి, మరి డాక్టర్ల యొక్క వాక్కును కూడా నేను లెక్క చేయకుండా నా మెమరీ పవర్‌ని నేను స్ట్రాంగ్‌గా ఉండేలాగా ప్రయత్నం నేను చేస్తూ ఉన్నాను మాస్టర్స్. అందువల్ల ఏంటంటే వాక్కు యొక్క ప్రభావము ఎదుటివారి మీద ఆ విధంగా ఉంటుంది. మరి రెండవ పాయింట్. మరి ఏ విషయాన్ని కూడా వ్యక్తిగతంగా తీసుకోవద్దు. మరి మూడో పాయింట్ ఊహాగానాలు చేయవద్దు. ఈ వ్యక్తిగతంగా తీసుకోవద్దు, ఊహాగానాలు చేయొద్దనే మాటలు 2 కూడా మరి మన యొక్క వాక్కు అద్భుతంగా హ్మ్. దోషరహితంగా ఉంచుకోవాలనే దాని నుంచే వచ్చిన భాగాలను మనం చెప్పుకోవచ్చు మాస్టర్స్. ఎందుకంటే ఏ విషయాన్ని కూడా వ్యక్తిగతంగా తీసుకోవద్దంటే మనం కొన్ని సామూహికంగా కొన్ని కొన్ని మంచి విషయాలు మనం అందరి ముందు షేర్ చేస్తూ ఉంటామండి. కొంతమందిలో వాళ్ళకి ఆ గుణాలు ఉండవనమాట. ఆ గుణాలు ఉండవన్నప్పుడు వాళ్ళు నన్నే చెప్పారేమో, నా గురించే ఈ మాటలు చెప్పుకుంటున్నారేమో అని ఒక ఆత్మన్యూనత భావాలు పెంచేసుకుంటూ ఉంటారు. అంటే నాకు తెలివి లేదా? నాకు బుద్ధి లేదా? వీళ్ళు నా గురించి చెప్పుకుంటున్నారేమో అని చెప్పని వాళ్ళు భావిస్తూ ఉంటారు. కానీ మనం చెప్పేదేంటంటే సామూహికంగా ఈ యొక్క గుణాలన్నిటిని కూడా మనం అద్భుతంగా మనం పెంపొందించుకుంటూ ఉండాలి. మరి ఏంటి ప్రేమ, కరుణ, జాలి, దయాగుణము, క్షమాగుణము, అంగీకరించే తత్వాలు మరి ఈ యొక్క గుణాలన్నీ కూడా మనం అందరం పెంపొందించుకుంటూ చక్కని జీవన విధానం ఉండాలి అని చెప్పుకున్నప్పుడు ఏమనిపిస్తది పక్కన వినేవాళ్ళకి, ఆహా! ఈ గుణాలు నాలో లేవా? వీళ్ళలోనే చాలా ఉన్నాయా ఏంటి? అంటే ఇప్పుడు నన్ను కామెంట్ చేస్తున్నారా? అంటే ప్రతిదీ కూడా నెగెటివ్‌గా తీసుకునే వాళ్ళకి అన్నీ నెగెటివ్‌గానే ఉంటాయి మాస్టర్స్. నన్నే చెప్పారేమో, నా గురించే అనుకున్నారేమో అని. అందువల్ల ఏంటంటే ఏ విషయాన్ని వ్యక్తిగతంగా తీసుకోవద్దు. ఓకే. ఒక విషయం మనకు చెప్పినప్పుడు, తెలిసినప్పుడు, జ్ఞానవంతంగా చెప్పేటప్పుడు ఎవరికి ఏది కావాలో అది స్వీకరిద్దాము. మనకి ఇప్పుడు ఒక మాస్టరొచ్చి మనకొక క్లాస్ చెప్పేటప్పుడు అందులోని విషయ జ్ఞానం అనేది మన జీవితానికి అప్లై చేసుకోవడానికి మనకి అవసరమైన పాయింట్ ఏదుందో అది మనం స్వీకరిద్దాము. అంతేగాని ప్రత్యేకంగా ఇది నీకు చేత కాదు, ఇది నీలో లేదేమో, అది నీలో లేదేమో, ఈ గుణం నీలో లేదేమో, ఇది నీకు చేత కాదేమో, నన్నన్నారేమో అని వ్యక్తిగతంగా ఎవరు కూడా ఆలోచించవద్దు. మన యొక్క ఆలోచన విధానాన్ని మనం మార్చుకుందాము. అని చెప్తున్నారు మాస్టర్స్. మరి ఊహాగానాలు చేయవద్దు అని చెప్పన్నారు. ఊహాగానాలు చేయవద్దు అని ఏంటి?
చూడండి ఇప్పుడు మనం గ్రూప్‌లో వెళ్ళినప్పుడు మాట్లాడుకుంటూ ఉన్నాం మాస్టర్. మాట్లాడుకునేటప్పుడు ఎవరో ఒకళ్ళు అట్లా వెళ్తూ ఉంటారు. మనం వాళ్ళని చూసి నవ్వడము, వాళ్ళని చూస్తూ అట్లా మళ్ళీ మాట్లాడుకుంటూ చేస్తున్నప్పుడు హఠాత్తుగా వాళ్ళేమనుకుంటారు, ఇదేంటి వీళ్ళు మాట్లాడుతూ నా వైపు చూసారు. నన్ను చూసి మళ్ళీ తల తిప్పి మాట్లాడుకుంటున్నారు. కొంపదీసి నా గురించే ఏంటి అని ఊహించేసుకుంటారండి. వాళ్ళు నీ గురించి గబుక్కన నువ్వు కనపడ్డావు కాబట్టి చూసి నవ్వారంతే. అంతేగాని నువ్వు కనపడ్డావు కాబట్టి నీ గురించే చెప్పుకుంటున్నారని నువ్వెందుకు అనుకోవాలి? నీకెందుకు ఆత్మన్యూనతా భావాలు? అందువల్ల ఏంటంటే ఏ విషయాన్ని సరే కరెక్ట్‌గా తెలుసుకోండి. తెలుసుకున్న తర్వాత నీ గురించే అనుకుంటే నువ్వు ఆ విషయం నువ్వు ఎలా భావించాలో అప్పుడు నువ్వు స్వీకరిస్తావు దాని విషయానికి దాని యొక్క పరిణామాన్ని నువ్వు అప్పుడు అనుభవిస్తావు. ముందే నా గురించే చెప్పుకుంటున్నారేమో, నన్ను చూసి నవ్వుతున్నారేమో అని మీరెందుకు అనుకోవడము? అట్లా ఎవరు గూడా సొంతగా ఎలా అంటే అలా వాళ్ళని సరికాని ఆలోచన చేయరాదని జెప్పి చెప్తున్నారు మాస్టర్స్. మరి ఈ ఊహాగానాల వల్ల చక్కగా వాళ్ళు చూసి నవ్వుకొని మనం మాట్లాడుకుంటూ వెళ్ళిపోతారు. వాళ్ళు బానే ఉన్నారు. కానీ మనం చూసి మనమేమైపోతాం దిగ్భ్రాంతికి లోనైపోతూ ఉన్నాం. అవునా అండి? నన్ననుకున్నారేమో అన్న ఆలోచన మనల్ని మింగేస్తూ ఉంటుంది. కృంగదీస్తూ ఉంటుంది. ఒక్క క్షణం నన్ను చూసి అనుకోవాల్సిన అవసరం వాళ్ళకేముందిలే అన్నా అనుకోవాలి. లేదంటే అంటే అనుకున్నారులే ఇప్పుడేమైందంట? కనీసం ఆ భావనన్నా కలిగి ఉండాలి. అసలు ఏ ఆలోచన లేకపోతే ఏ గోల లేదు. అందువల్ల ఏంటి సరైన ఊహాగానాలు చేయండి. పోనీ నీలో మంచి టాలెంట్ ఉంది. ఈ అమ్మాయి చాలా అద్భుతంగా ధ్యానం చేస్తుంది. లేదంటే అద్భుతంగా క్లాసులు చెప్తుంది. పోనీ ఒక మంచి డాక్టర్ ఈవిడ. లేదంటే ఒక మంచి ఇంజినీర్, ఒక మంచి స్టూడెంట్ అని నా గురించి మంచిగా చెప్పుకుంటున్నారు. అలా ఎందుకు అనుకోము మనం? కానీ మన మనసు ఎప్పుడు కూడా నెగెటివ్ వైపే తీసుకువెళ్తుంది కాబట్టి నా గురించే నన్ను చెప్పుకుంటున్నారేమో, నన్ను కామెంట్ చేసుకుంటున్నారేమో అనే వైపుకే మనసు తీసుకువెళ్తూ ఉంటుంది మాస్టర్స్. కానీ ఇప్పటి నుంచి మనం నేర్చుకోవాల్సిందేంటంటే, మన వాక్కుని దోషరహితంగా ఉంచుకుంటూ, ఏ విషయాన్ని కూడా వ్యక్తిగతంగా తీసుకోకుండా, మరి రకరకాలుగా ఊహాగానాలు చేయకుండా, సరైన ఆలోచనే చేద్దాము. ఏ విషయాన్ని అసలు తేలిక భావంతో తీసుకుందాము. అపార్థం చేసుకునే ఆ యొక్క ఆలోచన విధానాన్ని, సరికాని ఆలోచన విధానాన్ని మనం తీసేసుకుందాము. మరి దీనికొక చిన్న ఎగ్జాంపుల్ మాస్టర్స్. మరి ఒక ఇట్లాగే కాలేజ్‌లో ఒక అమ్మాయి వాళ్ళ ఫ్రెండ్స్ నుంచొని మాట్లాడుకుంటూ ఉంది. సో, ఒక అబ్బాయి అటుగా వెళ్తూ ఆ అమ్మాయి వైపు చూసి నవ్వుకుంటూ వెళ్తాడన్నమాట. జస్ట్ అంతే నవ్వి వెళ్ళిపోయాడంతే. కానీ ఈ అమ్మాయి ఏం చేసింది, ఈ అబ్బాయి ఎందుకు నన్నే చూస్తూ వెళ్ళాడు, నన్నెందుకు చూస్తూ నవ్వుతూ వెళ్ళాడు, నేను అందంగా ఉన్నాను కదా! నన్ను చూసి నచ్చాడేమో, నన్ను లవ్ చేస్తున్నాడేమో, నన్ను పెళ్లి చేసుకుంటాడేమో అని ఇట్లా పెంచేసుకుందండి భావన, ఊహలు. మేము పెళ్లి చేసుకుంటాము. మాకు పిల్లలు పుడతారు. మేము అందమైన జీవితం గడుపుతాము. మేమట్లా, మేమిట్లా అంటూ విపరీతంగా ఊహించేసుకుంది. చివరికి సరే వాళ్ళ పేరెంట్స్ విషయం చెప్పి ఆ అమ్మాయి, నేను ఆ అబ్బాయిని పెళ్లి చేసుకుంటా అని చెప్పిన తర్వాత వాళ్ళ పేరెంట్స్ ఎళ్లి మాట్లాడితే, "నువ్వు ఇట్లా చూసావంటే మా అమ్మాయి ఇట్లా నీ మీద నిన్ను లవ్ చేసిందంటే" అసలు ఈ అమ్మాయి ఎవరు? నేనెప్పుడు చూసాను? నేనెప్పుడు నవ్వాను? ఎక్కడ కనపడిందో ఏంటో మేమేదో ఆడుకుంటూ అలా జస్ట్ అలా చూసి నవ్వుతూ ఎళ్తే, తనలా అనుకుంటే నేనేం చేయాలి? నేను ఈ అమ్మాయిని నేనేం పెళ్లి చేసుకోను. నాకిష్టం లేదు అని చెప్పి చెప్తాడు మాస్టర్స్ ఆ అబ్బాయి. అప్పుడు ఈ అమ్మాయి అస్సలు ఎంత ఆహ్, హ్మ్, ఆత్మీయత భావాలకు లోనైద్దంటే, అయ్యో! నేనెందుకు ఇంతలాన ఊహించేసుకున్నాను. అసలు విషయం క్లారిటీ లేకుండా ఇంత ఎలా ఊహించేసుకున్నానని బాధపడుతదనమాట. మరి గడిచిపోయిన రోజులన్నీ తిరిగి మరలా వస్తాయండి? బాధపడినా మళ్ళీ జరిగిపోయిన విషయం మళ్ళీ వస్తుందా? ఎన్ని ఆశలు పెట్టేసుకుంది, ఎన్ని ఊహించేసుకుంది. ఒక్క క్షణంలో నీరు గారిపోయింది పరిస్థితి. అవునా అండి? అందువల్లేంటంటే, ఏ ఆలోచన వద్దు. ఊహించుకోను ఉండవద్దు. ఊహించుకుంటే పాజిటివ్ విషయాలు మంచిగా ఊహించుకోండి. ఓకే. ఒక మెచ్చుకోలుగా నన్ను చూడొచ్చు. హాయ్ అని జెప్పి ఒక గుర్తింపుతో నన్ను చూసి నవ్వచ్చు. పలకరింపుతో చూడొచ్చు. నవ్వచ్చు. ఒక చిన్న నవ్వు నవ్వచ్చు. వాటిని మనం మరి గూఢార్థాలుగా తీసుకొని, లోపలికి తీసుకొని ఆలోచించుకొని మనం దాన్ని విషయాన్ని పెంచుకొని మనం వాళ్ళని బాధ పెట్టకూడదు. మనము బాధపడకూడదు. ఓకే అండి. ఆ విధంగా మరి ఊహాగానాలు చేయొద్దని మనం తెలుసుకుంటూ ఉంటాం. మరి నాలుగో ఒప్పందం ఏంటి? మరి తగినంత మేరకు శ్రమించండి. ఇప్పుడు తగిన మేరకు శ్రమించండి అన్నారు. మరి తన్, మన్, ధన్‌గా మనం ఎన్ని రకాలుగా మన యొక్క పిరమిడ్ సంస్థలో మనం అందరం కూడా శ్రమిస్తూ ఉంటామో మాస్టర్స్ మనందరికీ తెలుసు. సపోజ్ ధ్యానం చేస్తూ, ఎక్కువగా ధ్యానం చేస్తూ ఆ యొక్క ధ్యాన ప్రచారం చేయటము శ్రమించటమే. మరి స్వాధ్యాయం చేస్తున్నాం. స్వాధ్యాయం చేస్తూ రకరకాల పుస్తకాలు మనం చదువుతూ, ఆ పుస్తకాలను కూడా మనం అందరికీ పంచుతూ, మరి యొక్క జ్ఞానాన్ని పెంచుతూ ఉండేది కూడా
మరి శారీరక శ్రమ, సేవ కిందకే వస్తుంది. మరి అన్నారు. ధనాన్ని మన పిరమిడ్‌లకి మనకి ఎంతవరకు అవకాశం ఉంటే ధనాన్ని మనం మరి పంచుతూ ఉండొచ్చు. మనకెంత అవకాశం ఉంటే అంత. అన్నారు గదా! రూ. 10 అయితే రూ. 10, రూ. 100 అయితే రూ. 100. ఆఖరికి కూలి పనులు చేసుకునే వాళ్ళైనా సరే ఒక రూ. 10 సరే ఇవ్వండి ఇస్తారు అని చెప్పని. ఎందుకు? వాళ్ళు మా శక్తి మేరకు మేము మా ఇంత సహాయం మేము చేయగలిగాము అన్న ఒక ఆనందం కోసం మాస్టర్స్. ఎంత చేశాము అని కాదు. మన శక్తికి మించి కాదు. మన శక్తి మేరకు మాత్రమే. ఈ పదం గుర్తుపెట్టుకోండి. శక్తికి మించి కాదు. శక్తి మేరకు. అవునా అండి? అందువల్ల ఏంటంటే చక్కగా ప్రతి విషయాన్ని గూడా శక్తి మేరకు మనం ఏం చేయగలం. ఇప్పుడు సపోజ్ మనకి ఈ ధనము ఇచ్చే అవకాశము లేదు. శారీరకంగా వర్క్ చేసే అవకాశము లేదు. కానీ మీకు మంచి రకరకాల ఇంజినీరింగ్ ప్లాన్స్ కావచ్చు. ఎన్నో పిరమిడ్ కట్టడాలు జరుగుతూ ఉంటాయి. మరి ఎన్నో ప్లానింగ్స్ కావాలి. ఎన్నో కట్టడాలు జరుగుతూ ఉంటాయి కాబట్టి, వాటికి ఆ పనులకి ఈ రకంగా పని చేస్తే వాళ్ళు చక్కగా ఒక సలహా ఇచ్చిన వారవుతారు. మరి కొత్త విషయాన్ని తెలియపరిచిన వారవుతారు. మీరు మానసికంగా ఆ రకంగా వాళ్ళకి సహాయం చేయొచ్చు. ఓకే అండి. ఆ రకంగా మనం మన్, ధన్ ఈ 3 విషయాల పరంగా మనం చక్కగా శారీరకంగా, మానసికంగా, ధనపరంగా మనం సహాయం చేయవచ్చు. మన శక్తికి మించి కాకుండా శక్తి మేరకు అని చెప్పారండి. అది కూడా ఎట్లా చేయమన్నారు? నిష్కామంగా చేయమన్నారు. మరి శ్రమ చేయండి, దానం చేయండి, సేవ చేయండి అని అంటారు. ఎందరో మనం వింటూ ఉంటాం. కానీ నిష్కామంగా చేయండి అని ఎందుకు ప్రత్యేకంగా ఆ మాట అంటారు అంటే, మరి నువ్వు చేసిన సేవ ఏది కూడా నిస్వార్థంగా చేయవలెను. ఏ పేరు ప్రఖ్యాతులను ఆశించో, మనల్ని ఎవరో దండేసి దండం పెట్టడానికో, దానిని ఉద్దేశించి నువ్వంటే ప్రతిఫలాన్ని ఆశించి నువ్వు సేవ చేయొద్దు. ప్రతిఫలాన్ని ఆశించి నువ్వు ఏ దానము చేయవద్దు. ఆ యొక్క ప్రతిఫలం అనేది నీకు దక్కనే దక్కదు. నువ్వు ఎంతసేపటికి నేను చేసిన దానం ఎంతమందికి తెలిసిందా? ఎంతమంది నన్ను పొగుడుతారా? ఎంతమంది నన్ను ఆహా! అని చెప్పని అంటారా? అనే ఆలోచనతో చేస్తే దాని యొక్క ఫలితం ఒక క్షణం కూడా ఉండదు మాస్టర్స్. ఇప్పుడు చూడండి చాలామంది అంటారు మేము ఎన్నో పుణ్యాలు చేశాము. ఎన్నో నోములు చేశాము. యజ్ఞాలు, యాగాదుల ద్వారా నేను ఎంతో పుణ్యాన్ని మేము కూడగట్టుకుంటూ ఉన్నాము అని చెప్పి అంటారు. మేము ధ్యానం చేయకపోయినా కూడా మాకు పర్లేదు. మాకు పుణ్యం బోలెడుంది. మేము ఏ తప్పు కూడా చేయము. ఎవరిని కూడా ఇబ్బంది పెట్టము అంటారండి. కానీ వాళ్ళకి గూడా ఈ భూమి మీద పుణ్యఫలం అంతా అంతరించే వరకు వాళ్ళకి అన్ని పనులు కూడా సక్రమంగా జరుగుతూ ఉంటాయండి. కానీ జరుగుతూ ఉండే క్రమంలో పుణ్యఫలం అంతా కూడా క్రమంగా తగ్గిపోతూ ఉండగా మరలా మనం మామూలుగా అన్ని కర్మలను అనుభవించే ఇటువంటి వాటిలో మళ్ళా ఉచ్చులో మళ్ళీ చిక్కుకుపోతూ ఉంటాము. అదే నువ్వు నీకు పుణ్యఫలం ఎంతుంది? నేను ఎంత దాన ధర్మాలు చేశాను అనే ఆలోచన లేకుండా, ఎటువంటి కీర్తి ప్రతిష్టలను ఆశించకుండా నువ్వు సేవ చేసుకుంటూ వెళ్ళు. నీ ఖాతాలో ఎంత పుణ్యం ఉందన్న ఆలోచనే నువ్వొద్దు. నువ్వు చేసుకుంటూ వెళ్ళు. అది నువ్వు 10 మందికి గూడా ఆదర్శవంతంగా నువ్వు చేసుకుంటూ వెళ్ళు. నీ ద్వారా ఇంకో రూ. 10 వచ్చే అవకాశం ఉంటుంది. వాళ్ళకి ఇంకొకళ్ళని ఆదర్శవంతంగా చేసేదానికి నువ్వు ఆ విధంగా నువ్వు ప్రయత్నించాలి. నువ్వు చేసిన ఆ యొక్క సేవ. మరి ఇంకేమన్నారు మాస్టర్స్? మరి అంటారు భగవద్గీతలో చెప్తుండేవాళ్ళనమాట. "నువ్వు చేసిన సేవ, నువ్వు చేసిన ధర్మము కుడి చేత్తో చేసి ఎడమ చేతికి కూడా తెలీదు" అంటే అంత గుప్తంగా ఉండాలి అని చెప్పడం జరుగుతుంది మాస్టర్స్. మరి ఎందరో మాస్టర్‌లు మనం చూస్తూ ఉంటాము. కొందరు కీర్తి ప్రతిష్టల కోసం చేస్తే, కొన్ని వాళ్ళ యొక్క ఆత్మానందం కోసం చేసేవాళ్ళు, 2 రకాలోళ్ళు ఉంటారండి. కానీ మన ఆత్మానందం కోసం మనం చేస్తూ, ఇతరులు కూడా సేవా దృక్పథం వైపు అడుగులు పడేలాగా మనం ఆదర్శవంతం కూడా అయ్యే అవకాశం అద్భుతంగా ఉంటుంది మాస్టర్స్. మరి నా ప్రాక్టికల్ లైఫ్‌లోనే మరి ఏ విషయం నేను తీసుకున్నా కూడా, నా ప్రాక్టికల్ లైఫ్, నా ఓన్ ఎక్స్‌పీరియన్స్ లేనిదే నేను ఇంతవరకు ఒక్క జ్ఞానం కూడా నేను పంచలేదు మాస్టర్స్. మరి నిష్కామంగానే ఈ రోజున మనం తీసుకున్న ఈ ఒప్పందాల్లో కూడా ప్రతి ఒప్పందంలో కూడా నా యొక్క ప్రయత్నం అనేది మరి నిరాటంకంగా నేను కొనసాగిస్తూనే ఉంటాను. అదే విషయం నిష్కామంగా సేవ చేసే విషయంలో కూడా మరి ఒకసారి పిరమిడ్‌కి సేవ చేయాల్సిన మనీ ఇవ్వాల్సిన సందర్భంగా చూస్తే మరి మాకు వేరే రూపంలో ధనం ఇవ్వాల్సిన పరిస్థితి లేకపోతే నా దగ్గరున్న ఒంటి మీద ఉన్న బంగారాన్ని తీసి ఇవ్వడం జరిగిందండి. అది ఎంత వాల్యూ మా వారికి చెప్పాలా? మా పిల్లలకి చెప్పాలా? అరుస్తారేమో, ఏమన్నా అంటారేమో, అట్లా ఏం ఆలోచన చేయకుండా అలా స్పాట్‌లో ఇచ్చేసాను మాస్టర్స్. స్పాట్‌లో ఇచ్చితే ఏమైందండి అక్కడున్న వాళ్ళందరూ కూడా చాలా ఆశ్చర్యపోయారు. పైపెచ్చి ఆనందపడ్డారు. ఇంత అంత స్పాట్‌లో నువ్వు అలా చేయగలిగావంటే నీ మైండు ఎంత నిష్కామంగా ఉంది. సేవ చేయాలి ఏదో రకంగా తపన కనబడుతుంది నీలో అని అప్పటికప్పుడు స్పాట్‌లో
ఇది రియల్‌గా జరిగిన సిట్యుయేషన్ మాస్టర్స్. 25,00,000 ఏర్పడ్డాయి. పిరమిడ్ కట్టడానికి అప్పటికప్పుడు అందరూ గూడా కూర్చుంటే 25,00,000 ఏర్పడ్డాయండి. ఒక్కొక్కళ్ళు 1,00,000, 3,00,000, 4,00,000, 25,000, 10,000, 5,000, 100, 50 దగ్గర నుంచి మొదలుకొని లక్షల వరకు విరాళాలు అప్పటికప్పుడు పోగైనాయండి. ప్రతి ఒక్కళ్ళు ఎన్నాళ్ళు చెప్పుకున్నారో, "పద్మ నీ వల్ల ఇంతొచ్చినియి, ఇంతొచ్చినియి" అని. అప్పుడు నాకు కలిగిన అనుభూతి ఎట్లాంటిదంటే, అక్కడ నాకు గర్వం రాలేదు మాస్టర్స్. అంటే నా వల్ల ఇంత ప్రయోజనం జరిగింది. ఇంతమంది మైండ్‌లో ఆలోచనలు కదిలి వాళ్ళు కూడా సేవ చేయడానికి నేనొక కారణం అయ్యాను అనే ఆనందం కలిగిందే తప్ప, నేనే గాని చేశాను అన్న అహంకారం నాలో ఇసుమంత కూడా రాలేదు మాస్టర్స్. మరి అందరికీ ఆదర్శవంతంగా నేను నిలవగలిగాను. మరి నా వంతుగా నేను ఎంత చేయగలిగానో అంత నేను చేయగలిగాను. మరి ఈరోజు కూడా ఇచ్చిన గోల్డ్‌కి ఎంత వాల్యూ అని వాళ్ళు చెప్పబోతున్నా కూడా నేను తెలుసుకునే ప్రయత్నం కూడా నేను చేయలేదండి. నాకసలు సంబంధమే లేదు. నేను ఇవ్వాలనుకున్న ఇచ్చా అంతే. నెక్స్ట్ ఏమైందో కూడా నాకు తెలీదు. నాకు అవసరమే లేదు. మనం చేసిన పని అంత నిష్కామంగా, ఆదర్శవంతంగా ఉండాలి అనే విషయాన్ని మరి నా జీవితంలో నేను మరి నిజంగా ఆపాదించుకున్నాను మై డియర్ ఫ్రెండ్స్. ఎంత ఆత్మానందం అంటే అది సహజంగా జరిగినప్పుడు వచ్చే ఆనందాన్ని అనుభవించే తెలుసుకోవాలి. అనుభవించే పొందాలి. అందుకే బుద్ధుడు అంటారు, "అనుభవానికి మించిన జ్ఞానమే లేదు" అని చెప్పి అంటూ ఉంటారు. అవునా అండి? మరి ఇంకొక ఐదవ ఒప్పందం గురించి చెప్పుకుందామండి. ఐదవ ఒప్పందం ఏంటంటే, ఏ విషయాన్నైనా సరే సందేహిస్తూ వదిలేయొద్దు. ఇప్పుడు నేను ఒక విషయం చెప్తున్నాను మాస్టర్. టోల్‌టేక్ ఒప్పందాలు 4 మామూలుగా అందరికి తెలిసిన విషయమే. కానీ నేను వచ్చి 5 అని చెప్పాను మాస్టర్స్. కానీ మీరు సందేహం వస్తూ ఉంటుంది. నిజమా? కాదా? మేడం మరి ఏం చెప్తున్నారు? అని మీరు సందేహిస్తూనే ఇది మీరు ఈ సత్యం అనేది సత్యమా? కాదా? అనే విషయం మీరు కూడా సొంతంగా తెలుసుకునే ప్రయత్నం చేయండి. లోపలికి ప్రయాణించే ప్రయత్నం చేయండి. ఇప్పుడు ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తా మాస్టర్. మరి నేను మనందరం గూడా ఆత్మస్వరూపులము. ఈ శరీరం అనేది ఆత్మ అద్దెకు తీసుకునే ఇల్లు లాంటిది. వస్తూ పోతూ ఉంటుందని చెప్పి మనందరం చెప్పుకుంటూ ఉంటాం. నేనేమంటా కాదు కాదు శరీరమే శాశ్వతమైనది. ఆత్మే శాశ్వతమైనది. ఇదంతా కాదు అని చెప్పి నేను చెప్తాను. కానీ నాది కరెక్ట్ కాదు గదా! అందరికి అర్థమైపోతుంది. ఇది సందేహిస్తూనే కాదు కాదు మేడం చెప్పింది కరెక్ట్ కాదు. ఇది కదా! అని చెప్పి మీరు తెలుసుకునే ఆ యొక్క సత్యాన్ని తెలుసుకునే ప్రయత్నం చేస్తూ ఉండండి. సందేహిస్తూ ఆ విషయాన్ని వదిలేయొద్దు అంటున్నారండి. ఆ సందేహాన్ని పట్టుకొని శోధించే ప్రయత్నం చేయండి. ఆ సత్యాన్ని వెతికే ప్రయత్నం చేయండి. మీ అంతరంగ ప్రయాణం చేయండి. ఇప్పుడు నేను ధ్యానం చేసే విశ్వమయ ప్రాణశక్తి అద్భుతంగా ఆవాహనం అవుతూ ఉంటుంది. మరి బ్రహ్మరంధ్రంలో మనందరం నిక్షిప్తం అయ్యుండటం వల్ల మన శరీరంలో నిండి ఉన్న 2,72,000 నాడుల్లో ప్రవేశించి మన కర్మలు దగ్ధమవుతూ ఉంటాయి. ఎంతో శక్తిని మనం పెంపొందించుకుంటూ ఉంటాము అని చెప్పి నేను చెప్తానండి ధ్యానం చేస్తే. కానీ ఇది నిజమా? కాదా? అవునా? ఇది సత్యమేనా? అసత్యమా? ఇది నిత్యమా? అనిత్యమా? అని తెలుసుకోవాలి అంటే మరి మీరు ప్రయత్నించండి. మీ అంతరంగంలోకి మీరు ప్రయాణం చేయండి. మీరు ధ్యాన సాధన చేయండి. ఇవన్నీ కూడా నిజమా? కాదా? అని మీరు పొంది అనుభవాన్ని తెలుసుకోండి. అని మనందరం గూడా తెలుసుకోవాలండి. అంటే ఇది ఇది ఇప్పుడు దీన్నేం చెప్తారంటే మాస్టర్స్ దీన్ని ఒక గాలి కబురులాగా తీసుకొని ఈవిట్లా చెప్పింది. అన్నీ అబద్దాలే. ఇట్లా ఈ యొక్క వార్తని ఇట్లా ప్రచారం చేయకుండా మీరేం చేయాలి ఒక గాలి కబురుని ఒక సత్యన సాంగత్యంగా మార్చండి. ఏమో చెప్పారు. ఓకే. ప్రయత్నిద్దాం. సత్యమేంటో తెలుసుకుందాం. నిజంగానే ఐదో ఒప్పందం చెప్పే ఉంటారు. ఊరికే అబద్ధం చెప్పాల్సిన పనేంటి? ఆ ఐదవ ఒప్పందం కూడా బానే ఉంది గదా! మన సాధనకి ఉపయోగపడుతుంది గదా! సత్యం తెలుసుకోమన్నారు. ఎదుటి వాళ్ళు చెప్పింది ఉట్టిగా ఇదే కరెక్ట్ అని చెప్పి నమ్మొద్దంటున్నారు. తప్పేముంది? నమ్ముతూనే నమ్ముతూ ఉండండి. సందేహిస్తూ ఉండండి. ఆ సత్యాన్ని మీరు గూడా సొంతంగా తెలుసుకునే ప్రయత్నం చేయండి. అప్పుడు మీరు వాళ్ళ మీద ఆధారపడి సత్యమైతే సత్యము, అసత్యమైతే అసత్యము అని ఆళ్ళ వాళ్ళ యొక్క నిర్ణయాన్ని మీ నిర్ణయంగా తీసుకోవద్దు. మీరు గూడా ఆ సత్యాన్ని సొంతగా అనుభవించి తెలుసుకోండి. తీపి అంటే నిజంగా తీపే. చేదు గాదు. చేదుని తీసుకొచ్చి వీళ్ళు తీపి అంటున్నారు. కాదు, కాదు. తీపి అంటే నిజంగా తీపే. నేను జిలేబీ తిన్నాను. నిజంగా తీయగానే ఉంది. అని తిని తెలుసుకోండి. గులాబీ పువ్వు మంచి సుగంధ పరిమళాలతో ఉంది. కానీ వాళ్ళొచ్చి బంతి పువ్వు అంటున్నారు. కాదు, కాదు ఇది రోజా పువ్వే. బంతి పువ్వు కాదు. ఈ యొక్క పరిమళం బంతి పువ్వుది కాదు. గులాబీ పువ్వుదే. మల్లె పువ్వుదే. అంటూ ఈ యొక్క సొంత అనుభవాన్ని ఎవరికి వాళ్ళు అనుభవించండి. ఏ ఒక్క విషయాన్ని కూడా ఒక గాలి కబురులాగా అది ప్రచారం కాకుండా దాన్ని సత్య సాంగత్యంగా మార్చండి. ఇది మంచి విషయమే. నిజమే. మనం కూడా తెలుసుకున్నాము. సొంతగా తెలుసుకునే ప్రయత్నం చేశాము.
అనే ప్రయత్నం మనందరం కూడా తెలియపరుస్తూ ఉంటాం మై డియర్ ఫ్రెండ్స్. మరి అందువల్ల ఏంటంటే మన యొక్క జీవితంలో ఈ యొక్క 5 ఒప్పందాలు కూడా మనల్ని యొక్క జీవన విధానాన్ని మార్చే విధంగానే అద్భుతంగా ఉంది. మరి మన యొక్క వాక్కుని దోషరహితంగా ఉంచుకోవాలి. మరి ఏ ఒక్క విషయాన్ని కూడా నన్ను మాత్రమే అన్నారు, నన్ను ఉద్దేశంలో పెట్టుకునే అన్నారు అని వ్యక్తిగతంగా ఎవరూ తీసుకోవద్దు. మరి ఎవరెవరో నన్నే చూస్తున్నారు, నా గురించి ఏదో మాట్లాడేసుకుంటున్నారు అని నకారాత్మకంగా ఊహించుకోవద్దు. మరి ఊహించుకొని మిమ్మల్నే స్వాహింప చేసుకోవద్దు మరి అంటున్నారు. మరి నాలుగో ఒప్పందం ఏంటి? మీ యొక్క శక్తి మేరకు, శక్తికి మించి కాదు, శక్తి మేరకు శ్రమించండి అని చెప్పి అన్నారు నాలుగో ఒప్పందంలో. అవునా అండి? మరి ఐదో ఒప్పందంలో ఏమన్నారు? ఎవరి ద్వారా అయితే ఒక విషయం చెప్పబడిందో, దాన్ని సందేహిస్తూనే ఇది సత్యమా కాదా అని నువ్వు సొంతగా తెలుసుకునే ప్రయత్నం చెయ్యి. నువ్వు దాన్ని గాలి కబుర్లుగా దాన్ని చెయ్యొద్దు. సజ్జన సాంగత్యంగా దాన్ని మార్చుకునే ప్రయత్నం చేయి నీకు. నీ యొక్క మైండ్ సరిగా ఉన్నట్లుంటే గనక. గాలి కబుర్లతో మనం అందరం కూడా సమయాన్ని వృధా చేయవద్దు. ఇప్పుడు మనకి ఇయన్నీ కూడా సజ్జన సాంగత్యాల మాస్టర్స్. ప్రతిరోజు కూడా ఎందరో మాస్టర్‌లని పిలిపించి వాళ్ళ జ్ఞానాన్ని పంచుతూ ఉన్నారు. ఎన్ని మంచి మంచి సజ్జన సాంగత్యాలండి. ఇవన్నీ గాలి కబుర్లా? సజ్జన సాంగత్యాలే గదా! గాలి కబుర్లయితే ఎవరైనా వస్తారా అండి? అందువల్ల ఏంటంటే, ఏ విషయాన్నైనా సరే ఇది ఏంటి అని ఆ యొక్క సత్యాన్ని మనం అంతరంగంగా ప్రయాణించి ధ్యానం చేసి, మన యొక్క సత్యాన్ని మనమే తెలుసుకుందాము. ఎవరి మీద పూర్తిగా వాళ్ళు చెప్పిందే కరెక్టు అనుకోవద్దు. వాళ్ళు చెప్పింది అబద్ధము అనుకోవద్దు. సత్యము కాదు, అసత్యము కాదు. అదేదో మనమే సొంతగా తెలుసుకుందాము. అనే విషయాన్ని మనం ప్రయత్నం చేస్తూ ఉందాం మై డియర్ ఫ్రెండ్స్. మరి ఇట్లా ఈ యొక్క 5 ఒప్పందాలకి 5 రకాలైన ఎగ్జాంపుల్స్ మొత్తం నా అనుభవాలతో పాటు మీ అందరికీ తెలియపరచడం జరిగింది మాస్టర్స్. మరి ఈ ఒప్పందాన్ని కూడా మనం కూడా అది దక్షిణ మెక్సికో వాళ్ళు ఎలా అయితే అక్కడున్న ఆధ్యాత్మిక శాస్త్రవేత్తలందరూ ఎలా ప్రయత్నం చేశారో, వాళ్ళ యొక్క జీవితాల్లో వాటిని అప్లై చేసుకుంటూ, వాటి కష్ట నష్టాల్ని కూడా ఆనందంగా స్వీకరిస్తూ, ఇయన్నీ కూడా మనం తెచ్చుకునే ఎంపికలే అని ఒక పాజిటివ్ మైండ్‌తో వాళ్ళందరూ ఎట్లా ఉన్నారో మనమందరం కూడా అలా జీవన విధానం కొనసాగించుకుంటూ ఆనందభరితంగా జీవిస్తూ ఉందాము. మరి ఈ ఆనందం మనకెట్లా వస్తుంది మై డియర్ ఫ్రెండ్స్? నిరంతరం ధ్యానం చేయవలెను. నిరంతరం స్వాధ్యాయం చేయవలెను. నిరంతరం సజ్జన సాంగత్యం చేయవలెను. ఈ మూడిట్లో ఏదో ఒకటున్నా, ఏదో ఒకటి లేకపోయినా కూడా మనం మన యొక్క జ్ఞానం విడివిడిగానే మిగిలిపోతుంది. అందుకే భద్రసారి త్రిరత్నాలు గుప్పెట్లో పెట్టుకోండి. త్రిరత్నాలు ప్రతి ఒక్కళ్ళు ఆదర్శవంతంగా తీసుకోండి అని చెప్తూ ఉంటారు మాస్టర్స్. అందువల్ల ఈ యొక్క త్రిరత్నాల ప్రయత్నం మనం నిరంతరం కొనసాగిస్తూ ఉంటే ఆటోమేటిక్‌గా ఈ 5 ఒప్పందాలను కూడా అద్భుతంగా మన జీవితంలో ఒక భాగంగా మనం తయారు చేసుకుంటూ ఉండవచ్చు మై డియర్ ఫ్రెండ్స్. ఓకే అండి. మరి ఈ యొక్క జ్ఞానాన్ని పంచుకునే అవకాశం ఇచ్చిన ఫర్ యూ ఛానల్ అయిన శ్రీ సరిత మేడం గారికి, సతీష్ మాస్టర్ గారికి ఆత్మప్రణామాలు తెలియపరుచుకుంటున్నాం మాస్టర్స్. థాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్ మేడం. ఫర్ యూ మీకోసం మన ఛానల్కి వచ్చి ఎంతో గొప్ప ఆత్మజ్ఞానం అందించిన మాస్టర్లందరికీ, పద్మావతి గారికి, శ్వేత గారికి, మదన్ గారికి ధన్యవాదాలు తెలుపుకుందాం మాస్టర్స్. అలాగే మాస్టర్స్ ప్రతినిత్యం ఎరుతోటి ధ్యానం, స్వాధ్యాయం, సజ్జన సంగతిద్దాం మాస్టర్స్. అందరి చేత చేయిద్దాం మాస్టర్స్. వైజాగ్కి మెగా పిరమిడ్ రావాలని పరమ గురువుల కోరిక, పత్రిగారి కోరిక, పత్రి మేడం కోరిక. మనం అందరం వైజాగ్కి